ప్రవీణ్ కుమార్. గత 10 సంవత్సరాలుగా నేను గురుకుల పాఠశాలల సెక్రటరీగా పనిచేసి ఉద్యోగానికి 7 సంవత్సరాల సర్వీసు ఉండగానే స్వచ్ఛందంగా రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మిత్రులారా, ఈరోజు మీ అందరితో ఈ గురుకుల పాఠశాలల మీద, మరి ముఖ్యంగా ఎస్సీ గురుకుల పాఠశాలల వివాదం మీద మీ అందరితో మాట్లాడాలనుకున్నాను. అందుకొరకే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోను మీకు తెలిసిన ప్రతి తల్లిదండ్రికి, ప్రతి గూడానికి, ప్రతి బస్తీకి కూడా చేరవేసేటట్టుగా చూడండి. మిత్రులారా, అసలు ఈ గురుకుల పాఠశాలలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు దీని మీద వివాదం రోజు రోజుకు ముదురుతూ ఉన్నది? మనకందరికీ తెలుసు, గతంలో మన పూర్వీకులు మరి బానిసత్వం వల్ల, అణచివేయబడడం వల్ల మరి వాళ్ళ నీడ కూడా భూమి మీద పడకూడదు, వాళ్ళ ఉమ్మి బూద భూమి మీద పడకూడదు అని చెప్పి మరి మూతికి ముంత, నడుముకు చీపురు కట్టించి తిప్పిన రోజులు దశాబ్దాల క్రితం ఇవన్నీ కూడా జరిగినాయి. వీటన్నిటి నుంచి మనల్ని విముక్తం చేయడం కోసం ఎంతో మంది యోధులు పోరాటం చేసిండ్రు. అది మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు కావచ్చు, ఛత్రపతి సాహు మహారాజ్ గారు కావచ్చు, లేకపోతే మంగూరాం కావచ్చు, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, అదేవిధంగా నారాయణ గురు గారు కావచ్చు, పెరియార్ రామస్వామి గారు కావచ్చు, లేకపోతే మరి మానశ్రీ కాన్షీరామ్ గారు కావచ్చు, ఎంతోమంది మహనీయులు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది మహనీయులు మనని బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడం కోసం పోరాటం చేసిండ్రు. వీళ్ళందరూ గుర్తించింది ఏందయ్యా అంటే, ఈ వర్గాలకు ఆనాడు మరి శంభూకుడి తల నరకడం దగ్గర నుంచి, చెవుల్లో సీసాలు పోయడం దగ్గర నుంచి, నాలుక కోయడం దగ్గర నుంచి, అన్నిటి దగ్గర నుంచి కూడా ఈ వర్గాలకు జ్ఞానం రాకుండా, జ్ఞానం అందకుండా, చదువు అందకుండా వీళ్ళు నిరంతరం మూగ జీవాలుగా యజమాని దగ్గర పడి కాయకష్టం చేయడమే రివాజుగా చేసిండ్రు. వీటి నుంచి బయటపడే కోసం ఎంతోమంది మహనీయులు, మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన గురించి పోరాడిండ్రు. అయితే అందులో భాగంగానే మరి ఎంతోమంది పిల్లలను, వీళ్ళందరూ కూడా ఒక గ్రామము, ఒక బస్తీ, ఒక గూడెం అని అనుకుంటే ఎంతోమంది పిల్లలను ఇందులో పాఠశాలలకు పంపించి చదివించారు. అయితే పొద్దంతా పిల్లలు పాఠశాలలకు పోయి రాత్రి మరి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా పొద్దంతా కాయకష్టం చేసి కూలీలుగా పనిచేసి వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకు అసలే చదువు రాలేదు, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో కూడా తెలుసుకునే పరిస్థితి లేదు, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందన్న లోక జ్ఞానం ఈ తల్లిదండ్రులకు తెలిసే పరిస్థితి లేదు. ఇంట్లో రేడియో ఉండదు, అదేవిధంగా మరి టీవీ ఉండదు, పేపరు ఉండదు, పేపర్ వచ్చినా చదవడం రాదు, చదివితే కూడా అది నేరమైన రోజుల లోపల కొంతమంది మహనీయులు ఈ పిల్లలను, కొంతమంది మరి గొప్ప మనసున్న టీచర్లు కొంతమంది పిల్లలను, ఈ వర్గాలకు చెందిన వాళ్ళను పాఠశాలల్లో వేసిండ్రు. కొంతమంది తామే తల్లై తామే తండ్రై చదివించారు. నేను కూడా ఒక ఉపాధ్యాయుల కుటుంబంలో పుట్టిన బిడ్డను కాబట్టి నాకు తెలుసు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి మారుమూల అటవీ ప్రాంతాల్లో పేద పిల్లల్ని చదివించారు. కానీ మరి పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చిన హోంవర్క్ కానీ, లేకపోతే రకరకాల మరి పాఠాలు ఏ విధంగా చదువుతున్నారన్న కనీసమైన జ్ఞానం తల్లిదండ్రులు లేనందువల్ల చాలామంది కూడా 10వ తరగతిలోనే మరి చదువు వదిలేయడం, ఇంటర్మీడియట్లో చదువు వదిలేయడం, డిగ్రీలు చదువు కూడా చదువు వదిలేయడం, మరి ఇంటి బాధ్యతలన్నీ కూడా వాళ్ళ భుజాల మీద పడడం, లేత భుజాల మీద పడడం, దానివల్ల వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకొని వాళ్ళు కూడా మళ్ళీ తండ్రులు అవ్వడం, ఈ పరంపర అనేది చాలా సంవత్సరాలుగా సాగింది, ఇప్పుడు కూడా సాగుతూనే ఉన్నది. కానీ 1972వ సంవత్సరంలో ఆనాటి తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ పివి నరసింహారావు గారు, వారు దేశ ప్రధానిగా కూడా పనిచేశారు. సో ఆ పివి నరసింహారావు గారి హయాంలో తెలుగు రాష్ట్రాల్లో 3 గురుకుల పాఠశాలలు పెట్టి ఆ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను సెలెక్ట్ చేసి, అంటే ఇంత పెద్ద సమూహంలో కొంతమంది విద్యార్థులను పెద్ద పోటీ పరీక్ష నిర్వహించి అందులో నిష్ణాతులైన, ప్రతిభావంతులైన విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళను గురుకుల పాఠశాలల్లో పెట్టి
ఉపాధ్యాయులే అక్కడ నివాసం ఉండి తామే తల్లై తామే తండ్రి చదివించారు. ఎందుకంటే ఈ పేద పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం చదువుతున్నారో, ఎలా చదవాలో తెలియదు. కాబట్టి ఉపాధ్యాయులే తల్లులు తండ్రులే ఆ పిల్లలందరినీ కూడా గురుకుల పాఠశాలలో పెట్టి చదివించారు. ఈ విధంగానే కొన్ని మిషనరీ స్కూల్స్ కూడా మరి 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో పెద్ద ఎత్తున కూడా తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా పెట్టిన, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్టి బోర్డింగ్ స్కూల్స్ అంటారు. బోర్డింగ్ స్కూల్స్లో కూడా చాలామంది విద్యార్థులను చదివించారు. అక్కడ కూడా ఉపాధ్యాయులు తామే తల్లి తామే తండ్రి చదివించారు. ఆ బోర్డింగ్ స్కూల్స్ నుంచి, ఆ గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప గొప్ప పొజిషన్లలో ఉన్నారు.